నమస్కారం. ఈరోజు డే 108 పంచభూతాలయాలలో చివరి ఆలయం, 5వ ఆలయం ఆకాశతత్వానికి ప్రతీక. ఇది శివుడి తాండవ నాట్యం చేసిన స్థలం. చిదంబరంలో ఉన్న నటరాజ ఆలయం మన సనాతన ధర్మంలోనే కాదు, ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనూ ఒక అద్భుతం. ఇక్కడ శివుడు నటరాజుడుగా కనిపిస్తాడు. ఆయన తాండవం అనేది విశ్వ కదలికకి సంకేతం. అంటే శూన్యంలోనూ శక్తి ఉంది అని ఈ ఆలయం చెబుతోంది. శూన్యమే శక్తి అని శాస్త్రం చెబుతుంది. అదే ఈ ఆలయం మూల భావన. ఈ ఆలయం గర్భగుడిలో శివుడు కల్వాతీతమైన రూపంలో శూన్యాన్ని సూచిస్తూ ఒక ఖాళీ స్థలాన్ని కూడా పూజిస్తారు. అదే చిదంబర రహస్యం. శాస్త్రంగా చూస్తే ప్రపంచం అంతా ఖాళీ అంటే శూన్యం కాదు. అందులోనే అణుశక్తి, ధ్వని, తరంగాలు, స్పేస్, టైం అన్నీ ఉంటాయి. మన పూర్వీకులు ఇది వేద కాలంలోనే గ్రహించి ఆలయ రూపంలో చెబుతున్నారు. అందుకే చిదంబరం, చిత్ ప్లస్ అంబరం అంటే జ్ఞానానికి ప్రతీక అయిన ఆకాశం. ఇంత గొప్పదైన భావనను శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా ప్రతి రూపంగా నిలబెట్టిన అద్భుత ఆలయం చిదంబరం నటరాజస్వామి ఆలయం. ఇక్కడ ఉన్న నటరాజస్వామి బొటనవేలు కిందనే సెంటర్ ఆఫ్ ది గ్రావిటీ ఉంది అని కూడా సైంటిస్టులు కనుగొన్నారు. నమస్కారం. ఈరోజు డే 108 పంచభూతాలయాలలో చివరి ఆలయం, 5వ ఆలయం ఆకాశతత్వానికి ప్రతీక. ఇది శివుడి తాండవ నాట్యం చేసిన స్థలం. చిదంబరంలో ఉన్న నటరాజ ఆలయం మన సనాతన ధర్మంలోనే కాదు, ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనూ ఒక అద్భుతం. ఇక్కడ శివుడు నటరాజుడుగా కనిపిస్తాడు. ఆయన తాండవం అనేది విశ్వ కదలికకి సంకేతం. అంటే శూన్యంలోనూ శక్తి ఉంది అని ఈ ఆలయం చెబుతోంది. శూన్యమే శక్తి అని శాస్త్రం చెబుతుంది. అదే ఈ ఆలయం మూల భావన. ఈ ఆలయం గర్భగుడిలో శివుడు కల్వాతీతమైన రూపంలో శూన్యాన్ని సూచిస్తూ ఒక ఖాళీ స్థలాన్ని కూడా పూజిస్తారు. అదే చిదంబర రహస్యం. శాస్త్రంగా చూస్తే ప్రపంచం అంతా ఖాళీ అంటే శూన్యం కాదు. అందులోనే అణుశక్తి, ధ్వని, తరంగాలు, స్పేస్, టైం అన్నీ ఉంటాయి. మన పూర్వీకులు ఇది వేద కాలంలోనే గ్రహించి ఆలయ రూపంలో చెబుతున్నారు. అందుకే చిదంబరం, చిత్ ప్లస్ అంబరం అంటే జ్ఞానానికి ప్రతీక అయిన ఆకాశం. ఇంత గొప్పదైన భావనను శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా ప్రతి రూపంగా నిలబెట్టిన అద్భుత ఆలయం చిదంబరం నటరాజస్వామి ఆలయం. ఇక్కడ ఉన్న నటరాజస్వామి బొటనవేలు కిందనే సెంటర్ ఆఫ్ ది గ్రావిటీ ఉంది అని కూడా సైంటిస్టులు కనుగొన్నారు.